వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. జలదంకి మండలం అన్నవరంలోని క్రషర్స్ వద్ద ఎమ్మెల్యే రాకను డ్రోన్తో చిత్రీకరిస్తూ రెక్కి నిర్వహించిన 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ఇసారపు వేణు, గోళ్ల వినోద్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడియత్నం జరిగిందని పోలీసులు తెలిపారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి. కావలి ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 4 ముద్దాయిలు ఇస్సారపు వేణు, గోళ్ల వినోద్ కుమార్, దామెర్ల శ్రావణ్ కుమార్, ఆత్మకూరు రాజేష్, వీళ్ళు 4 కూడా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు, అక్కడంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అంతా చూస్తాయి. 4 ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ముందస్తు ప్రణాళికతో. ఆ టైంలో ఈ ఫిర్యాది కొంతమంది క్రషర్స్లో పనిచేసే కొంతమంది అది పసిగట్టి ఎవరు మీరు ఏందని వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్లతో కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసినారు వాళ్ళని. అది కుదరకపోయే కొందుకు వాళ్ళ స్టోన్ క్రషర్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొందుకి 4 కూడా భయపడి పారిపోయారు. కావలి ఎమ్మెల్యే గారు అక్కడికి